హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. ఈ తరం కథ 10వ భాగంలో కరుణ అనుకోని పరిస్థితుల్లో తప్పిపోతుంది. అందరూ చాలా కంగారు పడతారు. వెతకగా చివరకు రమేష్కు పార్కులో దొరుకుతుంది. ఈ విషయంపై హేమ మీద నీకు పిల్లలను పెంచడం రాదు అని అరుస్తాడు. కరుణని చూసుకోవడానికి ఆయాని నియమిస్తాడు. మాధురి తన పెదనాన్న మీద దావాలో గెలుస్తుంది. ఇవ్వడానికి అంత డబ్బు లేక ఫణిభూషణరావు ఇల్లు అమ్ముతాడు. ఆ ఇంటిని రమేష్ కొంటాడు. హేమకి ససేమిరా ఇష్టముండదు. రమేష్ ఇంటి గృహప్రవేశం ఆడంబరంగా జరిపించి అందరి ప్రశంసలు అందుకుంటాడు. గృహప్రవేశం సందర్భంగా మాధురి తను గీసిన రమేష్ బొమ్మను బహుకరిస్తుంది. అందరూ చాలా మెచ్చుకుంటారు. కానీ హేమ గుండెల్లో అపనమ్మకం ఏదో తొలిచివేస్తోంది. ఇంతలో ఒంటరిగా కూర్చున్న హేమకు ఫోన్ రావడం, అవతల వ్యక్తి సుధాకర్ గురించి అడగడం. ఇది ఫణిభూషణరావు ఇల్లు కాదు, రమేష్ చంద్ర ఇల్లు అని తను ఫోన్ పెట్టేయడం. ఇంతవరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి ఇలా కొనసాగుతుంది. మన ఈ సర్వనాశనానికంతటికీ కారణం ఆ బేబీ ఏరా నాయనా. అది వెళ్ళి వాళ్లతో చేరకపోతే ఇంత చేటు సంభవించేదే కాదు. మన ఇంటిని ఇంకెవరికి అమ్మినా నాకు ఇంత వ్యధ ఉండేది కాదు. చివరికి ఆ ఇంటిని కూలదోసినా తగలబెట్టినా నేనేమి అనుకునేవాడిని కాదు. కానీ వాడికి మన జీవితాన్ని నిలువునా దోచిన ఆ రాక్షసుడికి అమ్మడం నేను భరించలేకుండా ఉన్నాను రా సుధా. నా మాట విను. నేనిక బ్రతకడం అనవసరం. నాకిన్ని నిద్రమాత్రలు తెచ్చిపెట్టరా బాబు. నేను పడే బాధ నీకు అర్థం కావడం లేదు. నా కళ్ళు పోయినట్టుగా, నా శరీరంలో కీలు వేరు చేసినట్టుగా నరకయాతన అనుభవిస్తున్నాను. ఫణిభూషణరావు కొడుకు తెచ్చి ఇచ్చిన మందు తోసేస్తూ చిన్న పిల్లాడిలా చేతిలో ముఖం పెట్టుకుని ఏడవసాగాడు. ఆయనలో ఒకప్పుడు ఉండే ఆ దర్జా, ఠీవీ, అహం మచ్చుకైనా లేదు. ఇప్పుడు కోరలు పీకివేసిన మహాభుజంగంలా, వార్ధక్యం వచ్చేసిన అడవి జంతువులా ఉన్నాడు. ఆయన చెడు రోజులు తన దగ్గర పనిచేస్తున్న మేనేజర్ రమేష్ వైపు చేరడంతో ప్రారంభమై, మాధురి వేసిన దావాలో ఓడిపోయిన ఇల్లు ఆ అమ్మాయికి స్వాధీనం చేయడంతో అంతమైంది. ఆయన్ని చూసిన వాళ్ళెవ్వరూ ఇప్పుడు గుర్తుపట్టలేరు. మీసం అలవోకగా దువ్వుతూ, ఎలాంటి సమస్యనైనా చిరునవ్వుతో వింటూ, కొనగోట పరిష్కరిస్తున్నట్టు జవాబు చెప్పే ఆ ఫణిభూషణరావుకి మంచంలో బక్కచిక్కి ఒరుగులా ఎండిపోయిన ఈయనకి ఎక్కడా పోలికలేదు. ఈయనకి త్వరలో మతి చాంచల్యం రావచ్చు. సాధ్యమైనంతగా ఆయన్ని ఉద్రేకపడకుండా చూడండి అని డాక్టర్లు హెచ్చరించినప్పటి నుంచి సుధాకర్ తన చేతనైనంత వరకు తండ్రిని కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. రోజుకి కనీసం ఆయన 2-3 సార్లైనా ఈ ప్రసక్తి ఎత్తి చిన్న పిల్లాడిలా ఏడుస్తాడు. ఆ సమయంలో తండ్రిని ఎలా అనునయించాలో, ఎలా సమాధానపరచాలో అతనికి బొత్తిగా అర్థం కాదు. డాడీ, మందు తాగండి బ్రతిమిలాడుతున్నట్లుగా అన్నాడు. అసలు ఈ అనర్థానికంతటికీ కారణం నువ్వేరా. నువ్వు అమెరికా వెళ్ళి చదువుకోరా అంటే చదువు పూర్తి కాకుండా తిరిగి వచ్చేశావు. పోనీ వచ్చిన వాడివి సరాసరి ఇంటికి వచ్చి నాకు అండగా నిలబడి ఇవన్నీ చూసుకున్నావా? లేదు. మహేష్ యోగి అంటూ వెంటబడి దేశాలు పట్టుకొని తిరిగావు. నేను ఏమైనానో, ఇల్లు ఏమైందో పట్టించుకోనే లేదు. ప్రపంచంలో ఇంతమంది కొడుకులు ఉన్నారు. ఎవరైనా నీలా ఉన్నారా అసలు? పెళ్లి చేసుకోరా నాయనా అంటే ససేమిరా వద్దన్నావు. ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చావురా? గోవాలో ఆశ్రమం పెట్టుకున్నావుగా, ఓ అక్కడే ఉండు. నేను ఎట్లా పోతే నీకెందుకు? నాకు కొడుకులేడు, గిడుకులేడు. అయ్యయ్యో, ఎంత ఇల్లు, ఎంత దర్జా. భగవంతుడా, నా మొహాన ఎంత కష్టం రాసి పెట్టావురా నాయనా అంటూ మళ్ళీ ఏడవసాగాడు. సుధాకర్ తండ్రి భుజం మీద చేయి వేశాడు. డాడీ, నా మాట విను. నువ్వు అదంతా సంపాదించింది ఎందుకు? నాకోసమే కదా. నేను సుఖంగా ఉండాలనే కదా. ఆయన తల ఊపాడు. నేను సుఖంగానే ఉన్నాను. మీరు నా కోసం దిగులు పడకండి. ఛీ, పో అవతలకి. నువ్వెక్కడ వాడివిరా? ప్రయాణం చేసే పడవ మునిగిపోతుందిరా అంటే పోనీలే అంటావు. మన చేతిలో ఏదీ లేదు డాడీ. నోర్ముయ్, అంతా మన చేతుల్లోనే ఉంది. అసలు పొరపాటు నాది. ఆ మేనేజర్ వెధవను పూర్తిగా నమ్మడంతో ఇలా గోతిలో పడాల్సి వచ్చింది. ఒరేయ్, నేను గాజులు తొడిగించుకున్నట్లు చేతకాని దద్దమ్మలా ఊరుకుంటున్నాననుకున్నావా? వాడి ఊపిరి తిని నీళ్లు తాగను? వాడికి బుద్ధి చెప్పందే నేను నిద్రపోతానని కలలో కూడా అనుకోకు. ఇంత క్రితం నిద్రమాత్రలు ఇవ్వు చచ్చిపోతాను అన్న మనిషి ఈ రాగద్వేషాలకి బంధితులై ఉన్నంతవరకు ఈ తపన తప్పదు కాబోలు. ఆయన పూర్వం ఎంతమందిని బోల్తా కొట్టించి ఆ ఆస్తి సంపాదించినది మర్చిపోయాడు. తనందరికీ కొట్టిన దెబ్బ తనకి తగిలేసరికి ఆ బాధతో విలవెలలాడుతున్నాడు. మాధురిని చిన్న పిల్లను చేసి జయమ్మగారు ఆడమనిషి అవడం వల్ల అలుసు తీసుకుని తమ్ముడి ఆస్తి అంతా కాస్తా కలుపుతున్న విషయం
ఆయనకి జన్మలో గుర్తుకురాదేమో. సుధా, నువ్వు ముందు లాయర్ గారికి నేను అర్జెంటుగా రమ్మన్నానని ఫోన్ చెయ్యి అంటూ ఆజ్ఞాపించాడు. అలాగే డాడీ. మీరు ఈ మందు వేసుకోండి ముందు అంటూ అందించాడు సుధాకర్. ఈసారి ఆయన మందు వేసుకున్నాడు. సుధాకర్ తనతో తండ్రిని గోవా తీసుకువెళ్ళడానికి చాలా ప్రయత్నించాడు. కానీ ఆయన వినలేదు. ఆ అడవిలోక నేను రాను, అయినా నేను ఈ ఊళ్ళోనే ఉండాలి, వీళ్ల మీద కక్ష తీర్చుకోందే స్వర్గానికి కూడా వెళ్ళను అంటూ తిరస్కరించాడు. ఈరోజో రేపో జీవితం చాలించడానికి సిద్ధంగా ఉన్న ఆయనకి ఇంకా రమేష్ని ఏదో చేయాలనే పట్టుదలే. పాండురంగారావు అనే ఆయన వచ్చాడు. ఆయన్ని చూడగానే ఫణిభూషణరావు ఎంతో ఉత్సాహంగా రండి రండి, ఏమిటి కబుర్లు అంటూ ఆహ్వానించాడు. పాండురంగారావు నిన్న రమేష్ ఇంటి గృహప్రవేశానికి వెళ్ళి వచ్చాట. భారీ ఎత్తున జరిగిన ఆ ఫంక్షన్ గురించి, మాధురి తెచ్చి ఇచ్చిన పెయింటింగ్ గురించి రకరకాలుగా వర్ణించి చెప్పాడు. ఇంతకీ హేమ అదృష్టవంతురాలు అనుకోవాలి, లేకపోతే దేశ దిమ్మరిలా తిరిగే అతనికి అంత ఐశ్వర్యం ఏమిటి? సుధాకర్ ఇద్దరికీ టీ తెచ్చి ఇచ్చాడు. చూశారా, మా అబ్బాయే చేస్తున్నాడు ఈ పనులన్నీ అన్నాడు టీ కప్పు చూపిస్తూ. ఆయన కళ్ళల్లో నీళ్లు ఉబికినాయి. ఎలా పెంచాను వాడిని, చివరికి మాకి గతి పట్టింది. ఊరుకోండి, ఏం చేస్తాం, ఓడలు బళ్ళు అవుతాయి మరి ఆయన ఓదార్చాడు. దీనికంతటికీ కారణం ఆ రమేషేననుకోండి, వాడి చేతుల్లో కీలుబొమ్మలా అయిపోయింది బేబీ. నిజం నిజం ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. పాండురంగారావు వస్తే ఒక పట్టాన వెళ్ళడు. తండ్రికి మంచి కాలక్షేపమే. సుధాకర్ తన గదిలోకి వచ్చి పెన్ తీసి లాల్చీ జోబికి పెట్టుకుని డైరీ తీసి పట్టుకుని బయటికి వచ్చేశాడు. అతనికి కొన్ని సంవత్సరాలుగా వీలైనంత టైం ఆరు బయట గడపడం బాగా అలవాటు అయిపోయింది. తండ్రి కోసం బలవంతంగా ఈ 4 గోడల మధ్య జీవితం భరిస్తున్నాడు. కనీసం సాయంత్రం పూట అయినా బయటికి రాకపోతే అతనికి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయినట్టుగా ఉంటుంది. రోజు ఏదో పుస్తకమో పేపరో తెచ్చుకుని ఇంటి దగ్గరలో ఉన్న పార్కులో కూర్చొని చదువుకుంటూ గడుపుతాడు. ఒక్కోసారి సర్వం మర్చిపోయినట్టుగా తనలో వేధిస్తున్న ఆలోచనలు వెంట తెచ్చిన డైరీలో విపులంగా రాసుకుంటూ ఉంటాడు. మధ్య మధ్యలో పార్క్లో ఉన్న పచ్చగడ్డిలో కిలకిలలాడుతూ పిల్లలు ఆడుతున్న శబ్దానికి తలెత్తి చూసేవాడు. రకరకాల పువ్వుల్లా ఉన్న వాళ్ళని తదేకంగా చూస్తూ డైరీ రాయడం మానేసి సమస్త జీవరాశుల్లో మానవ జన్మ ఎంత ఉత్తమమైంది. కానీ తన రాగద్వేషాలతో మనిషి ఆ జీవితాన్ని కలుషితం చేస్తున్నాడు అనిపించింది. ఒక్కోసారి అతను అలా కూర్చున్నప్పుడు పిల్లలు నవ్వులతో కేరింతలతో ఆడుతూ అతని ఉనికిని గమనించనట్టే అతని బెంచి చుట్టూ పరిగెత్తేవారు. అప్పుడు మాత్రం అతనికి ఎలాగో ఉండేది. జీవితంలో అతి ముఖ్యమైనదేదో పోగొట్టుకున్నట్లు వెలితిగా అనిపించేది. అతను ఎంతో శ్రమపడి క్రమశిక్షణతో అదుపులో ఉంచిన మనస్సు ఒక్కసారి తిరగబడి తన తీవ్రమైన అసంతృప్తిని తెలియపరిచేది. అతనికి ఆ క్షణంలో గోవా వెళ్ళిపోవాలని ఎంతో ఆరాటంగా ఉండేది. హేమా, హేమా, త్వరగా రావాలి, ఒక్కసారి ముందు గదిలోకి వచ్చి ఎవరొచ్చారో చూడు. రమేష్ గబగబా లోపలికి వస్తూ అన్నాడు. ఎవరు? అంది హేమ. వచ్చి చూడమంటుంటే రమేష్ భార్యని జబ్బా పట్టి లేవదీశాడు. రమేష్కి ఇంత ఆనందం కలిగిందంటే వచ్చిన వాళ్ళెవరో చాలా ముఖ్యులే. ఎవరబ్బా వాళ్ళు అనుకుంటూ హేమ డ్రాయింగ్ రూమ్కి వచ్చింది. అక్కడ సుబ్బులు, ఆమె భర్త, తండ్రి కూర్చొని ఉన్నారు. హేమ చకితురాలైనట్టు నిలబడింది. హేమని చూడగానే సుబ్బులు కుర్చీలోంచి లేచి ఎదురుగా వచ్చింది. ఎంతో ప్రాణ స్నేహితురాల్లా చేతులు పట్టుకుంటూ హేమ, బాగున్నావా అంది. హేమ సుబ్బులు చేతుల్ని సున్నితంగా తప్పించేసుకుని ఏమిటి విశేషం అంది. సుబ్బులు హేమ చెయ్యి మళ్ళీ గట్టిగా పట్టుకుంది. విశేషాలకేం, చాలా ఉన్నాయి, నిన్ను చూసి ఎన్నో రోజులైనట్టుంది, రా కూర్చుందాం అంటూ చెయ్యి పట్టి కుర్చీ దగ్గరకు తీసుకువెళ్ళింది. సుబ్బులు చొరవకి హేమ ఆశ్చర్యపోయింది. ఇద్దరూ పక్కపక్క సోఫాలో కూర్చున్నారు. సుబ్బులు రమేష్తో చెప్పింది. హేమ నా స్నేహితురాలు అంటే ఎవరూ నమ్మటం లేదండి. ఆవిడ ఎక్కడా, మీరెక్కడా అన్నట్టు చూస్తున్నారు. ఎన్నాళ్ల నుంచో మా వారిని ఒక్కసారి వెళ్ళి చూసి వద్దామండి అంటుంటే వినలేదు. వాకిట్లోకి వస్తే అసలు మాట్లాడుతుందో లేదోనని మా భయం. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. హేమ కించింతు కూడా మారలేదు. మీరు మారారు అనుకోండి. ఏం, మీ స్నేహితురాలికి రాని కొమ్ములు నాకేమైనా వచ్చాయా నవ్వుతూ అన్నాడు రమేష్. ఛాఛా, అదేం కాదు, మీరు అప్పటికంటే కాస్త లావయ్యారు. చెబుతున్నాగా మీ ఇద్దరి స్వభావాల్లో ఏ మార్పు రాలేదని. కొంతమందికి కాస్త డబ్బు వస్తే క్రిందా మీద కనిపించదు. నేను అందరితో చెబుతూనే ఉంటాను, మీ ఇద్దరూ చాలా మంచివాళ్లని. రమేష్, హేమ అప్రయత్నంగా ముఖాలు చూసుకున్నారు. సుబ్బులు ఏం మారలేదు, అవే మాటలు. ఇంటిని రమేష్ని మార్చి మార్చి తినేస్తున్నట్టుగా చూస్తూ అవే చూపులు.
ఇంతలో వంట కుర్రవాడు కూల్ డ్రింక్స్ తెచ్చి అక్కడ పెట్టాడు. రమేష్ అందరికీ ఇచ్చాడు. సుబ్బులు చటుక్కున లేచి హేమ చెయ్యి పట్టుకుంటూ మీ ఇల్లు చూద్దాంరా అంది. హేమ వెంటనే లేవలేదు. అప్పటికే సుబ్బులు ధోరణికి హేమ ముఖంలో కనిపిస్తున్న చిరాకు గమనించిన రమేష్ చప్పున ఎంతో లాలన నిండిన స్వరంతో వెళ్ళు హేమ, మీ స్నేహితురాలికి మన ఇల్లు చూపించు అన్నాడు. హేమకి కోపం వచ్చినా గత్యంతరం లేకపోయింది. సుబ్బులు ఇల్లంతా తిరిగి చూసింది. ఎక్కడికక్కడే అబ్బా ఎంత బాగుంది అంటూ ఆశ్చర్యపోయింది. గదిలో మంచం మీద నిద్రపోతున్న కరుణని చూసి మీ అమ్మాయా అని అడిగింది. హేమ అవును తల ఊపింది. ఒక్కరేనా, మళ్ళీ విశేషం ఏం లేదా? అదృష్టవంతురాలివి కాబట్టే నీతో సహకరించే భర్త దొరికాడు. నాకు చూడు 4 పిల్లలు, మా ఆయన జీతం మాత్రం పెరగలేదు. ఇద్దరూ తిరిగి మళ్ళీ ముందు గదిలోకి వచ్చేసరికి రమేష్ అలాగే లేండి, అతను నాకు బాగా తెలుసు, నా సాయశక్తులా ప్రయత్నిస్తాను అంటూ వాగ్దానమిస్తున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హేమ ఏమిటా విషయం అంది. సుబ్బులు భర్తకి రావాల్సిన ప్రమోషన్ ఆగిపోయిందట. అది నాకు తెలిసిన ఒక వ్యక్తి వల్ల అవుతుంది. నన్ను చెప్పమని అడగడానికి వచ్చారు అన్నాడు. ఇప్పుడు అర్థమైందా ఇంత హఠాత్తుగా మన మీద వాళ్ళకి ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చిందో? హేమ వ్యంగ్యంగా అంది. అర్థం కాకపోవడానికి నేను పిచ్చివాడినా? ఏదైనా గాని వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చారు, అది మనకి కావలసింది అన్నాడు రమేష్ తృప్తిగా. రమేష్ తను చేస్తానన్న పని కోసం మాట సాయమే కాకుండా డబ్బు కూడా ఖర్చు పెట్టడం చూసి హేమకి కంపరంగా అనిపించింది. రమేష్ చేస్తున్న ఈ సాయం అపాత్రదానంగా అనిపించింది. ఆ సుబ్బులు భర్తకి అసలు ప్రమోషన్ ఎందుకు రాలేదో తెలుసా? బాగా లంచాలు తీసుకుంటాడట. ఇది వరకు ఓసారి ఉద్యోగం పోవడానికి సిద్ధం అయితే ఇలాగే ఎవరినో పట్టుకొని ఎట్లాగో ఉద్యోగం పోకుండా కాపాడుకున్నాడట. అలాంటి మనిషికి నువ్వు సాయం చేస్తున్నావు అంది హేమ. రమేష్ సాయంత్రం క్లబ్కి వెళ్ళడానికి తయారవుతున్నాడు. వంట కుర్రాడు టీ తీసురాకుండా హేమ స్వయంగా పట్టుకుని గదిలోకి అడుగు పెట్టినప్పుడే అతను ఇలాంటిదేదో ఉంటుందనుకున్నాడు. ఈ వార్త నీకు ఎవరు చెప్పారు అన్నాడు. సుందరానికేం పనిపాట లేదా? ఇంకోసారి ఇలా నీ బుర్రలోకి ఎక్కించి నా మీదకు తగాదాకి పంపాడంటే ఇంట్లోంచి మెడవెట్టి గెంటుతానన్నానని చెప్పు. జాగ్రత్త రమేష్ నవ్వుతూ బెదిరించాడు. అవును, నువ్వు ఈ మధ్య విపరీతంగా తయారవుతున్నావు. నీకు మంచివాళ్ళెవ్వరూ పనికి రాకుండా పోతున్నారు. రమేష్ నువ్వు సాయం చేయదలుచుకుంటే నీతిపరులకి, వాళ్ల వల్ల 10 మందికి ఉపకారం జరిగే వాళ్ళకి చెయ్యి. కానీ ఇట్లా సంఘానికి అపకారం చేసే చీడ పురుగుల్లాంటి వాళ్ళకి మాత్రం ఎలాంటి సహాయం చెయ్యొద్దు. చిత్తం, ఊళ్ళో మంచివాళ్ళెవరన్నా ఉంటే మా ఇంటికి రారండోయ్ అంటూ రేపు సిటీ అంతా దండోరా వేయిస్తాను. నేను ఈ విషయం చాలా సీరియస్గా చెబుతున్నాను, నువ్వు నవ్వులాటగా తోసెయ్యకు. నేను కూడా రెట్టింపు సీరియస్గా చెబుతున్నాను, నువ్వు అనవసరమైన విషయాల్లో జోక్యం కలగజేసుకోకు. అయితే ఆ సుబ్బులు భర్తకి సాయం చేస్తానంటావు, అది నా ఇష్టమంటున్నాను. రమేష్ అవినీతిపరులని కుష్ఠరోగులుగా బహిష్కరించేది పోయి ఇంకా వాళ్ళని ఆకాశానికి ఎత్తటమా? నీలాంటి సమర్థులే ఇలా చేస్తుంటే ఇక మామూలు వాళ్ల సంగతి ఏమనాలి? నాలాంటి వాళ్ళని వెలివేసి దూరం చేసుకున్నందుకు ఈ సంఘానికి ఈ శాస్తి జరగాల్సిందే అనుకో. రమేష్ టీ తాగకుండా కారు తాళాలు అందుకుని వెళ్ళిపోయాడు. రమేష్ చేసిన ప్రయత్నం వల్ల 1 నెల రోజులు తిరగకముందే అసంభవం అనుకున్న ప్రమోషన్ ఆర్డర్స్ సుబ్బులు చేతికి వచ్చాయి. సుబ్బులు, తండ్రి, భర్త ముగ్గురూ వచ్చి రమేష్ని ఆకాశానికి ఎత్తేసినట్టు పొగడ్తలు కురిపించారు. 1000 విధాల కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్లే ముందు రమేష్ని, హేమని తమ ఇంటికి భోజనానికి రావలసిందిగా కోరుతూ మరీ బలవంతం చేశారు. రమేష్ అంగీకరించాడు. తప్పకుండా వస్తామని వాగ్దానం చేశాడు. వాళ్ళు వెళ్ళగానే మనసులో అప్పటికే కుతకుతలాడుతున్న హేమ పొగలు సెగలు కక్కుతున్నట్లుగా రమేష్ వైపు తిరుగుతూ నువ్వింత సిగ్గులేని వాడివని నేను కల్లో కూడా అనుకోలేదు అంది. అంటే? రమేష్ అమాయకత్వం నటిస్తూ అన్నాడు. ఈరోజు వాళ్ళు వచ్చి 4 పొగడ్తలు పొగడేసరికి ఉబ్బి తబ్బిబ్బైపోతున్నావు. గతం ఒక్కసారి గుర్తు చేసుకో. ఆనాడు పుట్టినరోజు పండుగకి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రవర్తించిన తీరు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. రమేష్ హేమ చెయ్యి పట్టి గుంజినట్టుగా దగ్గరికి లాక్కున్నాడు. హేమా, నా పిచ్చి హేమ, నేను నిజంగా వాళ్ళింటికి వెళతానని నమ్ముతున్నావా నువ్వు? ఇప్పుడేగా వాగ్దానం చేశావు. వెళతాను అంటానికి వెళ్ళడానికి భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం ఉంది. వాళ్ళు అంతగా బలవంతం చేస్తుంటే కఠినంగా తిరస్కరించడం నాకు చేతగాలేదు. నేను నిజంగా వెళ్ళినప్పుడు నువ్వు ఈ మాటలు అనాల్సింది. తొందరపడి ముందే అనేశావు.
చెంపలు వాయించుకో, పాప పరిహారం అయిపోతుంది. రమేష్ బలవంతంగా హేమ చేతులు పట్టి బుగ్గలకి తాకించాడు. నాకేం తెలుసు, నువ్వు నిజంగానే అంటున్నావు అనుకున్నాను. ఇలా మనసులో ఒకటి పెట్టుకుని బయటకి ఇంకోటి నటించేవాళ్ళంటే నాకు అసహ్యం. నిజంగానా? నాకు తెలియదు సుమా. నీకు తెలుసు, బాగా తెలుసు. అయినా నా దగ్గర ప్రతిదానికి నటిస్తూనే ఉన్నావు. రమేష్ చటుక్కున హేమ చేతులు వదిలేశాడు. అతని ముఖం సీరియస్గా అయ్యింది. క్షణం ఆగి మెల్లగా అన్నాడు, నేనెంత చెప్పినా నువ్వు ఆ పెయింటింగ్ విషయం నమ్మడం లేదు, అవునా? నమ్మలేకుండా ఉన్నాను. నమ్మకుండా నమ్మినట్లు నటించడం నాకు చేత కాదు. అయితే నీ కర్మ, అంతే. అవును, నేను కూడా అదే అనుకున్నాను. హేమ ఎంతో నిర్లిప్తంగా అన్న ఈ మాట రమేష్కి చెంపదెబ్బలా తాకింది. నేను చెబుతున్నాగా, నీకెంతసేపు నీవైపే ఆలోచించుకోవడం, నన్ను దోషిగా చిత్రించడం బాగా అలవాటు అయిపోయింది. హేమ, నీకు గట్టిగా చెబుతున్నాను. ఏదైనా ఉంటే ముఖాముఖి అడగడం, ఆ విషయం అంతటితో తేల్చేసుకుని మర్చిపోవడం జరగాలి. అంతేగాని ఇలాంటి ఎత్తిపొడుపు మాటలు, వ్యంగ్యాలు అంటే నాకు గిట్టవు. అనవసరంగా నా సహనం పరీక్ష చేసి తెగేదాకా లాగకు. బయట 10 మందితో తిరిగేవాడిని నేను. నీకు కొన్ని అనవసరంగా కనిపించినవి నాకు అవసరంగా తోస్తాయి. నీకు తుచ్చంగా తోచిన కొన్ని విషయాలు నాకు తప్పనిసరి అవుతాయి. నీ అభిప్రాయాలే వింటూ నీ కొంగు పట్టుకుని తిరగాల్సిన కర్మ నాకు లేదు. చీచి, వెధవ గొడవ. కాస్త టైం దొరికితే సరదాగా మాట్లాడడం గాని, హాయిగా నవ్వుకోవడం గాని ఏదీ లేదు. నా మనసుకి అంకుశంలా తయారవుతున్నావు. రమేష్ వెంటనే లేచి బట్టలు మార్చుకుని క్లబ్బుకి వెళ్ళిపోయాడు. 4 రోజులు గడిచినాయి. పెళ్లి అయిన తర్వాత ప్రప్రథమంగా రమేష్ హేమతో మాట్లాడకుండా 4 రోజులు గడిచాయి. మొదటి 2 రోజులు హేమ రమేష్కి కోపం వచ్చిందని అసలు గ్రహించలేదు. మొదటి రోజున క్లబ్బుకి వెళ్ళి రాత్రి చాలా పొద్దుపోయిన తరువాత వచ్చాడు. 2వ రోజున త్వరగానే వచ్చాడు. కానీ భోజనం క్లబ్బులోనే చేసి వచ్చాడు. ఈ కొత్త ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇద్దరి పడక గదులు వేరైనాయి. వాటి మధ్య తలుపు ఉంది. అది ఎప్పుడూ తెరిచే ఉంటుంది. రమేష్ రాత్రివేళ ఎంత పొద్దుపోయి వచ్చినా సరే పడుకోబోయే ముందు హేమ గదిలోకి వచ్చి నిద్రలో ఉన్న కరుణని అంటనట్టు నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్ళడం అలవాటు. ఉదయం లేవగానే కరుణ రమేష్ గదిలోకి పరిగెత్తి అతని మీద పడి అల్లరి చేసి లేపి ఆటలాడేది. ఉదయం వేళ సాధారణంగా రమేష్ హేమలు కాఫీ, కరుణ పాలు తాగడం అతని మంచం దగ్గరే జరిగేది. ఎప్పుడైనా రమేష్ త్వరగా ఇంటికి రావడం జరిగి కరుణ అప్పటికి ఇంకా మేలుకొనే ఉంటే తండ్రి దగ్గర చేరి కబుర్లు చెబుతూ నిద్రపోయేది. రమేష్ తర్వాత నిద్రపోతున్న కరుణని హేమ పక్క మీదకు తీసుకువచ్చి పడుకోబెట్టేవాడు. 3వ రోజు రాత్రి అతను వచ్చేసరికి కరుణ మేలుకొనే ఉంది. అతను పడక గదిలోకి రాగానే డాడీ అంటూ పరిగెత్తింది. ఇద్దరూ చాలాసేపు కలిసి ఆటలాడారు. కరుణ అతని పక్క మీదనే నిద్రపోయింది. కానీ అతను హేమని పిలిచి తీసుకువెళ్లమని కోరనూ లేదు, తను తీసుకువచ్చి పడుకోబెట్టనూ లేదు. కరుణకి రగ్గు కప్పి దిండు వేసుకుని సోఫాలో పడుకుని నిద్రపోయాడు. ఉదయం లేవగానే రమేష్ కాఫీ తాగాడు. కరుణ పాలు తాగింది. నౌకర్లు అలవాటుగా హేమకి కాఫీ కూడా తెచ్చి అక్కడ పెట్టాడు. హేమని అతను కాఫీ చల్లారిపోతుంది రమ్మనమని పిలవలేదు. హేమ తనంతట తాను వెళ్ళలేదు. ఆ విధంగా 4 రోజులు గడిచిపోయినాయి. రమేష్కి అంత ఆగ్రహం రావడానికి నేనేమంతా కానిపని చేశాను అని హేమ మనసులో మాటిమాటికి తర్కించుకోసాగింది. భార్యాభర్తల మధ్య ఆ మాత్రం మాట రాకుండా ఉంటుందా? అసలు భర్త పక్క మార్గంలోకి వెళుతుంటే ఇది దారి కాదు అని హెచ్చరించాల్సిన హక్కు, అధికారం భార్యకి ఉండదా? రమేష్ ఉద్దేశం అర్థం అవుతూనే ఉంది. అతను ఇంట్లోకి తెచ్చి అమర్చుకున్న అన్ని ఖరీదైన సామాన్లతో పాటు హేమని కూడా ఒక అలంకరణ వస్తువుగా ఉండి పొమ్మంటాడు. అది నా వల్ల కాదు అని హేమ పదే పదే అనుకోసాగింది. ఆ రోజు 3 గంటలకి మాధురి ఎందుకో రమేష్ని అర్జెంటుగా రమ్మనమని ఫోన్ చేసింది. ఇప్పుడే వస్తున్నా అంటూ అతను త్వరగా వెళ్ళిపోయాడు. సాయంత్రమంతా ఇంట్లో ఒంటరిగా కూర్చున్న హేమకి ఒంటరితనంతో దిగులుతో కృంగిపోయినట్టుగా ఉంది. మమ్మీ, రాధకి జ్వరం వచ్చింది. పప్పి ఊళ్ళో లేదు. నాతో ఆడుకునేందుకు ఎవ్వరూ లేరు. పార్కుకి వెళదాం మమ్మీ అంటూ కరుణ మారం మొదలుపెట్టింది. హేమకి ఆ క్షణంలో ఎక్కడికి వెళ్లే ఓపిక లేకపోయినా తప్పనిసరిగా కూతురి కోసం బయలుదేరింది. హేమ కారు వద్దని కరుణ చేయి పట్టుకుని నడక సాగించింది. వీధి వెంట అనేక మంది త్వరగా నడిచిపోతున్నారు. హేమ వాళ్ళని చూస్తూ వీళ్లకేమీ దిగుళ్ళు లేవు కాబోలు అంటూ నిట్టూర్పు విడిచింది. ఇద్దరూ పార్కులోకి వచ్చారు. అప్పటికే అక్కడ చాలామంది పిల్లలు రకరకాల ఆటలు ఆడుతున్నారు. కరుణ తరచుగా ఆ పార్కుకి వస్తూనే ఉండడం చేత అక్కడ ఆ పిల్లలు పరిచితులే. క్షణంలో కరుణ వాళ్లతో కలిసిపోయి ఆడుకోవడం ప్రారంభించింది.
హేమ కూతురి ఆటలు గమనిస్తూ అక్కడున్న బెంచీ మీద కూర్చుంది. దూరంగా అటువైపు తిరిగి ఉన్న మరో బెంచీ మీద ఎవరో ఒకతను కూర్చొని సర్వం మరచిపోయి ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. అతని ఏకాగ్రతకి హేమ ముగ్ధురాలు అయింది. ఈ రణగుణధ్వని ఏదీ అతని చెవిలో దూరినట్టు లేదు, లేక చెవిటివాడేమో. హేమ ఆలోచనలు మళ్ళీ రమేష్ మీదకు మళ్ళినాయి. తల వంచుకొని క్రింద పచ్చగడ్డి గిల్లుతూ నేను రమేష్కి తగిన భార్యని కాదేమో అనుకుంది. పెళ్లి అయిన కొత్తలో ఎంత ఆనందంగా ఉండేవాళ్లం. వెధవ డబ్బు, పాపిష్టి డబ్బు. డబ్బు మనిషికి అవసరానికి మించి ఉండకూడదేమో. అప్పుడు అతని చుట్టూ ఇంతమంది లేరు. ఒక్క డబ్బు చాలడం లేదు అన్న బాధ తప్ప ఇంకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు డబ్బు ఎక్కువైన కొద్దీ సమస్యలు ఎక్కువవుతున్నాయి. రమేష్ తాగుడు, జూదం ఇలాంటి అలవాట్లు లేని మాట నిజమే, కానీ వాటన్నిటికంటే మహాభయంకరమైన వ్యసనం పట్టుకుంది, అది డబ్బు. అహర్నిశలు అతని ఆలోచనలు డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయి. ఎంత సంపాదించినా ఇంకా చాలదేమోనని ఆశ. డబ్బే ప్రపంచం అయిపోయిన మనిషి యంత్రంలా మారిపోక తప్పదు. తల వంచుకొని ఆలోచనల జాలులో పడి గడ్డిగిల్లుతున్న హేమ ఉన్నట్టుండి ఆ అన్న ఆర్తనాదం విని చివ్వున తల తిప్పి చూసింది. కరుణ వెళ్ళి ముళ్ల తీగ మీద పడి ఉంది. హేమ మెరుపులా లేచి అక్కడికి పరిగెత్తింది. కరుణ ఆడటంలో విసురుగా వెళ్ళి ఎలా పడిందో గాని ముళ్ల తీగ మీద బోర్లా పడింది. ఇనుపతీగ కంటి దగ్గర బాగా గీసుకుపోయి రక్తం కారిపోతోంది. గౌన్ ఆ ముళ్లతీగకు పట్టుకుపోయింది. హేమ చప్పున వెళ్ళి పొదివి పట్టుకుంది. హేమ చూస్తుండగానే కన్ను వాచింది. మమ్మీ, మంట మంట, కన్ను తెరవనివ్వడం లేదు. కరుణ గోలగా ఏడవసాగింది. అప్పటికే పిల్లలంతా అక్కడికి వచ్చి మోగారు. ఈ అరుపులకి దూరంగా ఉన్న బెంచీ మీద పుస్తకం చదువుకుంటున్న సుధాకర్ కూడా ఇటు తిరిగాడు. పిల్లలంతా మూగి ఉండడం, కరుణ ఏడుస్తూ కేకలు పెట్టడం చూసిన అతను ఏమైందా అన్నట్టు పుస్తకం మూసి లేచి వచ్చేశాడు. గాయం బాగా లోతుగా అయింది. కరుణ కంటి దిగువన బుగ్గ మీద నుంచి కారుతున్న రక్తం ఆపడానికి హేమ చప్పున చీర కొంగు అడ్డుపెట్టింది. అయినా రక్తం కట్టలేదు. కరుణ ఏడుపు, ఆ రక్తం చూసేసరికి హేమకి ఒక్క క్షణం కాలు చెయ్యి ఆడనట్టయింది. ఏమైంది? వెనక నుంచి సుధాకర్ వచ్చి హేమ అనుమతి కోసం చూడకుండానే కరుణ గడ్డం పట్టి తిప్పి గాయం పరిశీలించాడు. అబ్బా, లోతుగా తెగింది. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లడం మంచిది అంటూ అతను లాల్చీ జేబులో నుంచి జేబు రుమాలు తీసి గాయానికి గట్టిగా అదిమిపట్టాడు. ఎక్కడైనా టాక్సీ దొరుకుతుందేమో. కారు వద్దని నడిచి వచ్చినందుకు హేమ తనని తాను తిట్టుకుంది. నో, ఇక్కడే, ఈ పక్కనే నా ఫ్రెండ్ ఒకతను డాక్టర్ ఉన్నాడు, అక్కడికి తీసుకువెళదాం రండి అంటూ హేమ చేతుల్లో నుంచి కరుణని అందుకొని ఎత్తుకున్నాడు. డాడీ 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 కావాలి. కరుణ గిలగిలా కొట్టుకుంటూ ఏడవసాగింది. హేమ అతని వెంట నడిచింది. ఒక పక్క కరుణకి గాయం అయ్యిందే అన్న బాధ, ఇంకో పక్క హఠాత్తుగా ఆకాశంలో నుంచి ఊడిపడ్డట్టుగా వచ్చిన సుధాకర్ని చూడడం ఆమెకి మతిపోయినట్టే ఉంది. డాక్టర్ కరుణని పరీక్ష చేసి స్టిచెస్ వేసి గాయానికి కట్టుకట్టాడు. వెంటనే తీసుకురావడం మంచిదైంది. మచ్చ కూడా పడదులేండి అన్నాడు డాక్టర్. వాసు, నీ కారు తాళాలు ఇటివ్వు, వీళ్ళని దింపివస్తాను అన్నాడు సుధాకర్. పర్వాలేదు, టాక్సీ తెప్పిస్తే నే వెళ్ళిపోగలను అంది హేమ. సుధాకర్ ఆమె మాటలు విననట్టుగా తాళాలు అందుకొని రండి అంటూ బయటకు నడిచాడు. మీ ఫీజ్? హేమ నసిగింది. పర్వాలేదు, సుధాకర్ నా బెస్ట్ ఫ్రెండ్ లేండి అన్నాడతను. సుధాకర్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. వెనక సీట్లో హేమ కరుణని ఒళ్ళో పడుకోబెట్టుకుని కూర్చుంది. సుధాకర్ ఏం మాట్లాడలేదు. కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది. కారు ఆపి సుధాకర్ తిరిగి వచ్చి హేమ దిగడానికి డోర్ తెరిచాడు. హేమ కరుణని ఎత్తుకొని దిగింది. అతనికి ఏదో కృతజ్ఞత చెప్పాలని హేమ పెదవులు అస్పష్టంగా కదిలి మళ్లీ సాధ్యం కానట్టు ఊరుకున్నాయి. సుధాకర్ పాపవైపు చూస్తూ పేరేమిటి అన్నాడు. కరుణ. చాలా మంచి పేరు. మళ్ళీ ఇద్దరూ నిశ్శబ్దంగా నిలబడిపోయారు. వస్తాను. సుధాకర్ తలెత్తాడు. ఆ కళ్లలో పొంగుకొస్తున్న వేయి భావాలు ఒక్కసారి హేమ మనసును తాకినట్టయింది. హేమ కరుణని ఎత్తుకుని అలాగే నిలబడింది. అతను కార్ మెల్లగా బ్యాక్ చేసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఆమె స్థాణువులా నిలబడింది. అతను లోపలికి రాలేదు. రమ్మనమనడానికి ఆమెకి నోరు పెగలలేదు. ఈ ఇల్లు అతను పుట్టి పెరిగిన జన్మస్థలం. అయినా అతను ఆ ఇంటి వైపు ఒక్కసారి కూడా కళ్ళెత్తి చూడలేదు. పరాయి ఇంటికి వచ్చినట్టు వాకిట్లో నుంచే వెళ్ళిపోయాడు. హేమ ఇంట్లో అడుగు పెట్టగానే రమేష్కి ఫోన్ చేసింది. అతను క్లబ్లో ఉన్నాడు. ఏమిటి, ముళ్ళ కంచె మీద పడిందా? బాగా దెబ్బ తగిలిందా? కన్నుకేం కాలేదు కదా? ఆదుర్దగా అడిగాడు. పర్వాలేదు, ప్రమాదం ఏం లేదన్నాడు డాక్టర్. నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నానుండు. ఫోన్ పెట్టేశాడు. 10 నిమిషాల్లో రమేష్ కారు ఇంటి ముందు ఆగింది. అందులో నుంచి దిగి పరిగెత్తినట్టుగా లోపలికి వచ్చాడు. అప్పటికే కరుణ నిద్రపోయింది.
హేమ సుధాకర్ విషయం చెప్పాలనుకుంది. కానీ ఎంత ప్రయత్నించినా నోట్లోంచి పేరు రాలేదు. పర్వాలేదు, బుద్ధి చురుగ్గానే పనిచేసిందే. కంగారు పడకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళావు అన్నాడు రమేష్. కరుణకి దెబ్బ తగిలిందనగానే అతను ఎంత రాద్ధాంతం చేస్తాడోనని హడలిపోతున్న హేమకి ఈ మాటలు వినగానే గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపినట్టయింది. ఆ విధంగా కరుణకి తగిలిన దెబ్బ భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఉన్న అడ్డుగోడని ఛేదించి మళ్ళీ మామూలుగా మాట్లాడుకునేట్లు చేసింది. హేమ కూతురికి హార్లిక్స్ కలిపి తీసుకువెళుతోంది. హాలులో ఫోను గణగణా మోగింది. హేమ ఒక్క క్షణం ఆగింది. ఆ ఫోను శబ్దం ప్రత్యేకంగా తననే రమ్మనమని తొందర చేస్తున్నట్టు అనిపించింది. కానీ మళ్ళీ వెంటనే వెళ్ళలేకపోయింది. చెంచాతో గ్లాసులో కలుపుతూ ఒక్క క్షణం అలాగే నిలబడింది. ఫోను మోగుతుండడం విని హాలులోకి తొంగి చూసిన నౌకరు, వంటకుర్రాడు ఇద్దరూ అమ్మగారు అక్కడ నిలబడడం చూసి వెనక్కు తప్పుకున్నారు. హేమ వెళ్ళి రిసీవర్ తీసింది. అవతల వ్యక్తి ఎవరో వెంటనే హలో అనలేదు. హలో తనే అంది హేమ. ఎవరు మాట్లాడేది? ఆ కంఠం ఇంతవరకు హేమ ఎన్నడూ వినలేదు. నేను మిసెస్ రమేష్ చంద్రని. హలో హేమ, నేను సుధాకర్ని మాట్లాడుతున్నాను. పాపకి ఎలా ఉంది? ఆతృతగా వినిపించింది. హేమకి వెంటనే నోట్లోంచి ఎలాంటి సమాధానం రాలేదు. జ్వరం ఏమీ రాలేదుగా? మళ్ళీ అడిగాడతను. బాగా ఆడుకుంటోందిగా? సుధాకర్ ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. హేమ అతను ఫోన్ పెట్టేయడానికి వేచి చూస్తున్నట్లుగా నిలబడింది. ఈ విషయమే కనుక్కుందామని ఫోన్ చేశాను. ఉంటాను. అతను పెట్టేస్తాడని ఆమె పెట్టేస్తుందని అతను ఒక్క క్షణం వేచి చూశారు. ఉంటాను హేమ. అతని స్వరం ఎలాగో అయ్యింది. చివరికి సుధాకర్ ఫోన్ పెట్టేశాడు. హేమ రిసీవర్ మెల్లగా పెట్టేసింది. రాత్రంతా ఎంతో శ్రమపడి కూడదీసుకున్న హేమ మనసు మళ్ళీ హఠాత్తుగా అల్లకల్లోలంలో అయ్యింది. అతను ఎంత మామూలుగా మాట్లాడుతున్నాడు. ఎంత ప్రయత్నించినా అట్లా మాట్లాడడం అసాధ్యమనిపిస్తుంది. హేమ హార్లిక్స్ తీసుకుని గదిలోకి వచ్చేసరికి రమేష్ కూతురుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతున్నాడు. కరుణకి తండ్రి తలదూవడం అంటే ఎంతో సరదా. తల వంచి కూతురి చేతులకి జుట్టు అప్పగించే కరుణ ఇష్టం వచ్చినట్లు దువ్వే ఆ తీరు తనకి చాలా బాగున్నట్టుగా ఆనందిస్తున్నాడు. హేమ గదిలోకి అడుగు పెట్టేసరికి రమేష్, ఎవరమ్మా ఆ అంకుల్ అంటున్నాడు. కొత్త అంకుల్ డాడీ. ఎప్పుడు ఆ పార్క్లో కూర్చుని పుస్తకం చదువుకుంటాడు. అలాగా? ఆ దేవుడే నా చిట్టి తల్లి కోసం ఆ అంకుల్ని నిన్న అక్కడ పంపించాడు కాబోలు. కూతురి నుదుటి మీద గాయం చూస్తూ అన్నాడు. నిన్న పార్కులో దెబ్బ తగలగానే ఎవరో ఒక అంకుల్ వచ్చి మమ్మీని భయపడవద్దని తనని ఎత్తుకుని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ కట్టు కట్టించి కారులో ఇంటికి తీసుకువచ్చి దింపిన వైనం కరుణ వచ్చి రాని మాటలతో తండ్రికి క్షుణ్ణంగా చెప్పింది. మరి మమ్మీ ఆ అంకుల్ని ఇంటిలోకి పిలిచి కాఫీ అయినా ఇచ్చిందా అన్నాడు. ఇవ్వలేదు. కరుణ తల అడ్డంగా తిప్పింది. మమ్మీకి బొత్తిగా మేనర్స్ తెలియదు తల్లి. రమేష్ భార్య వైపు తిరిగి అన్నాడు. హేమ తల ఎత్తకుండా కూతురికి హార్లిక్స్ అందించింది. రమేష్ చిరుకోపం నటిస్తూ అన్నాడు. నువ్వు మరీ ఇంత డల్గా అయిపోతున్నావేం? హేమ, తనెవరో మన పాపని దేవుడిలా ఆదుకున్నాడు కదా, కాస్త లోపలికి పిలిచి షర్బత్ అయినా ఇచ్చి పంపాలని తెలియదన్నమాట. ఛీ, హార్లిక్స్ చల్లారిపోయింది, నాకొద్దు. కరుణ గ్లాస్ తోసేసింది. ఎక్కువ వేడి తాగకూడదమ్మా, మంచిదానివిగా రమేష్ బ్రతిమిలాడాడు. ఛీ, అస్సలు వేడి లేదు డాడీ. ఏది? రమేష్ గ్లాస్ తీసుకుని చూశాడు. హార్లిక్స్ చప్పగా చల్లారిపోయి ఉంది. అతను ఆశ్చర్యంగా తలెత్తి చూశాడు. ఇది ఎవరు కలిపారు? నువ్వేనా? హేమ తల ఊపింది. నువ్వు మేలుకున్నావా లేక నిద్రలో నడుస్తున్నావా? ఇంత చల్లారిపోయింది ఎలా తాగుతుంది? ఇటుతే, మళ్ళీ కలిపి తెస్తాను. హేమ తలెత్తకుండానే గ్లాస్ లాక్కున్నట్టుగా తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఈసారి అంకుల్ కనిపిస్తే నేను థ్యాంక్స్ చెప్పనా డాడీ? మా డాడీ కూడా చెప్పాడని చెప్పు. మన ఇంటికి తీసుకురా. కూతురుతో ఆడటంలో రమేష్ ఉత్సాహం సన్నగిల్లింది. హేమ రోజురోజుకి ఎందుకు ఇలా అయిపోతుంది? ఆమెకి నేనేం తక్కువ చేశాను అనుకోసాగాడు. గదిలోంచి తలదించుకుని వెళ్ళిపోయిన హేమ ముఖం చూస్తే అతనికెలాగో ఉంది. ఆమె మనసులో ఉన్న అసంతృప్తి ఏమిటో అతనికి అర్థం కావటం లేదు. కరుణకి మళ్ళీ ఆ పార్కుకి వెళ్ళనీయకుండా చేయాలని హేమ ఎంతగానో ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. పిల్లల ఆటల కోసం అనేక సదుపాయాలతో ఉన్న ఆ పార్క్ అంటే సహజంగా పిల్లలందరూ ఆకర్షించబడినట్టే కరుణ కూడా ఆ పార్కే కావాలని పేచీ పెట్టసాగింది. రమేష్ నౌకర్ని తోడు ఇచ్చి పార్కుకి పంపాడు. చీకటి పడగానే కరుణ గంతులేస్తున్నట్టుగా అత్యంత ఉత్సాహంగా ఇంటికి తిరిగి వచ్చింది. మమ్మీ, అంకుల్ కనిపించాడు. నేను థ్యాంక్స్ చెప్పాను. మన ఇంట్లోకి పిలవలేదని, నిన్ను డాడీ కేకలేశాడని కూడా చెప్పాను.
కూతురి గౌన్ మార్పించడానికి తయారవుతున్న హేమ నిటారుగా అయింది. వెంటనే కరుణ చెంప చెల్లుమంది. ఎవరు చెప్పమన్నారు నిన్ను? నీకు అతివాగుడు ఎక్కువైంది. క్షణంసేపు బిక్కమొహం వేసిన కరుణ వెంటనే ఏడుపు లంకించుకుంది. ఆ ఏడుపు అరగంట వరకు మానలేదు. హేమ శాంతం తెచ్చుకుని దగ్గరకు తీసుకోవాలని అనునయించాలని ఎంత ప్రయత్నించినా కరుణ లొంగలేదు. చేతులతో తోసేస్తూ హేమ ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తే కాళ్లతో తన్నేస్తూ దూరంగానే ఉండిపోయింది. హేమకి ఒళ్ళు మండిపోయింది. ఎంతో ఆశాభంగం కూడా అనిపించింది. ఉన్నది ఒక్కగానొక్క పిల్ల, తన మాట వినదు. తను చూపించే ప్రేమ లక్ష్యం లేదు. ఇదెక్కడి విపరీతం? రమేష్ ఇంటికి వచ్చాడు. తండ్రిని చూసేసరికి కరుణకి దుఃఖం మళ్ళీ వెల్లువలా పొంగి వచ్చింది. ఎందుకెందుకు? చేతులు చాచి ఎత్తుకుంటూ అన్నాడు. మమ్మీ కొట్టింది, కరుణ ఏడుస్తూనే చెప్పింది. కొట్టిందా? ఉండు, మమ్మీకి మనం పనిష్మెంట్ ఇద్దాం. రమేష్ కూతురిని ఎత్తుకుని హేమ దగ్గరికి వెళ్ళి జడపట్టి వంగదీసి గుద్దులు వేసినట్టు నటించాడు. హేమ అతని చేతిని విసురుగా తోసేసింది. నువ్వు దానికి చేస్తున్న గారాబం మితిమీరిపోతోంది తెలుసా? అంది. తెలుసు, కానీ పిల్లల్ని కొడతారేమో అనే భయంతోనే ఉంచాలి తప్ప ఎప్పుడూ కొట్టకూడదు. ఆ విషయం కూడా నువ్వు తెలుసుకో అన్నాడతను సీరియస్గా. అది వయసుకు మించిన మాటలు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా అని నేను అనలేదే. తప్పుని తప్పుగా అర్థం అయ్యేలా చెప్పమంటున్నాను. కరుణ విషయంలో నీ పద్ధతి మరీ విపరీతంగా ఉంది. నాకు ఉన్నది అది ఒక్కటేనన్న విషయం మర్చిపోకు. కరుణ ఏడుపు మానేసి నేత్రాలతో తీవ్రంగా వాదించుకుంటున్న తల్లిదండ్రుల వంక చూడసాగింది. ఇది గమనించిన రమేష్ కూతురిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ, మమ్మీకి ఆడుకునేందుకు దోస్తులెవరూ లేరని కోపం తల్లి, ఏం తోచదు, అందుకని నాతో పోట్లాడుతుంది, నిన్ను కొడుతుంది. మనం మమ్మీనేం అనద్దు సరేనా అన్నాడు. కరుణ సరేనన్నట్టు తల ఊపింది. ఏది? మమ్మీకి ఒక ముద్దు ఇవ్వు, భార్య దగ్గరకు తీసుకువెళ్ళాడు. కరుణ అయిష్టంగానే తల్లి బుగ్గ మీద పెదవులు ఆనించింది. ఆ రాత్రి కరుణ తండ్రి మంచం మీదనే నిద్రపోయింది. పొద్దుపోయిన తరువాత హేమ కరుణని తన దగ్గరకు తీసుకువెళ్ళడానికి వచ్చింది. ఏవో ఫైల్స్ చూస్తున్న రమేష్ వద్దులే పడుకోని అన్నాడు. హేమ తన గదిలోకి వెళ్ళిపోయింది. కరుణని కొట్టినందుకు శిక్షగా మళ్ళీ ఏ వారం రోజులో మాట్లాడడు కాబోలు. హేమకి హఠాత్తుగా ఈ ఇల్లు భయంకరంగా, అశాంతిగా, శూన్యంగా అనిపించసాగింది. హేమ పడుకోబోయే ముందు క్రిందకి వెళ్ళి తలుపులన్నీ సరిగా వేశారో లేదో చూసి రావడం అలవాటు. హాలులోంచి పైకి వెళ్ళడానికి మెట్లు దగ్గరికి వచ్చిన హేమ ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది. పైకి వెళ్ళాలని అనిపించలేదు. కానీ ఇంటి నిండా నౌకర్లు, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కాస్త సంతగా మారి బయట ప్రపంచంలో కథలు గాథలుగా ప్రచారమైపోతాయి. హేమ ఒంట్లోనేని శక్తి ఏదో బలవంతంగా తెచ్చుకొని మెట్లెక్కి పైకి వెళ్ళింది. పరధ్యాసగా లోపలికి వచ్చి పడక గది తలుపులు మూసి వెనక్కు తిరిగిన హేమ క్షణంసేపు చతురాలైనట్టు నిలబడిపోయింది. గదిలో మంచం మీద రమేష్ వెనక్కు వాలి దిళ్ళని ఆనుకుని కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఆ విషయం అతన్ని చికాకు పరుస్తున్నట్టుగా కొద్దిగా కనుబొమ్మలు ముడిపడి ఉన్నాయి. తలుపులు గడియ పెట్టడం వినిపించగానే తల ఎత్తాడు. హేమ, ఇలారా, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి నేను అని పిలిచాడు. హేమ మంచం దగ్గరగా వెళ్ళింది. కానీ కూర్చోలేదు. మంచం పక్కన ఉన్న నిలువుటద్దాన్ని ఆనుకుని నిలబడింది. మనిద్దరి మధ్య ఇలా తరచుగా ఎందుకు చికాకులు వస్తున్నాయి? హేమ అన్నాడు. హేమ సమాధానం చెప్పలేదు. తలదించుకుని నిలబడింది. ఒక్కోసారి ఆలోచిస్తే వెనక్కి తిరిగి గతంలోకి తొంగి చూస్తే డబ్బు లేనప్పుడే మనం చాలా సుఖంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఆర్థికంగా పీడిస్తున్న ఆ బాధలు కూడా తొలగిపోతే మనిద్దరం ఇంకా హాయిగా ఉంటామని ఆశించాను. మనిద్దరిలో ఎవరిలో ఈ లోటు ఉందో తెలియటం లేదు, కానీ మనకు ఉన్న సుఖం చేతులారా వదిలేసుకుంటున్నాం. హేమ నిశ్శబ్దంగా వింటున్నట్టుగా నిలబడి ఉంది. రమేష్ హఠాత్తుగా చేయి చాచి హేమ చెయ్యి పట్టుకుంటూ అన్నాడు. హేమ, నీ మనసులో ఉన్న మాట నిర్మొహమాటంగా చెప్పు. నా వల్ల నీకు ఏదైనా అసంతృప్తి కలుగుతోందా? హేమ సమాధానం చెప్పలేకపోయింది. అతను నిర్మొహమాటంగా చెప్పమని అడుగుతున్నాడు. నిజంగా అలా చెబితే విని భరించగలడా? రమేష్ హేమ చెయ్యి పట్టి మృదువుగా తన వైపు లాక్కున్నాడు. ఆమె మంచం మీద అతనికి చేరువగా కూర్చుంది. అతను అడిగాడు, నాకు జీవితం పరుగు పందెంలా ఉంది హేమ. కొన్ని విషయాలు నేను అస్తవ్యస్తంగా చేస్తున్న మాట నిజమే. కానీ వాటిల్లో ఏది మంచి ఏది చెడు అని నిదానంగా ఆలోచించుకొని ముందు అడుగు వేసే వ్యవధి దొరకటం లేదు. ఆలస్యం చేస్తే అందరికంటే ముందు ఉండాల్సిన నేను వెనకబడిపోతానేమోనని భయం అనుక్షణం బెదిరిస్తూ ఉంటుంది. నేను దేనికైనా సిద్ధమే గాని భయంకరమైన దరిద్రం నిండిన ఆ వెనకటి జీవితంలోకి మాత్రం వెళ్ళలేను. కేవలం నాకే అనిపిస్తోందో లేక ప్రతి మగవాడు నాలాగే ఆలోచిస్తాడో తెలియదు గాని బయట ప్రపంచంలో గుర్తింపు మన్నన లేకుండా బ్రతకలేను అనిపిస్తోంది. రమేష్ ముందుకు వంగి హేమ గుండెలకు తల ఆనించుకున్నాడు.
ఆ గుర్తింపు కోసం, ఆ గౌరవం కోసం ఏదైనా చేయాలని కూడా అనిపిస్తోంది. నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు హేమా. నేను చేసే పనులు నీకు నచ్చకపోతే నాకు వివరించడానికి ప్రయత్నించు గాని నా మీద కినక వహించకు తెలిసిందా? అతను ఆ మాటలు చెప్పే తీరులో ఉన్న శక్తి ఏమిటో గాని హేమని పీడిస్తున్న సర్వ సంకోచాలు మాయమైనాయి. అతని భుజాల చుట్టూ చెయ్యి వేసింది. ఇంకో విషయం కూడా నీకు గట్టిగా గుర్తు చేస్తున్నాను హేమా. ఏవైనా సమస్యలు, చికాకులు ఉంటే మనం ఇలా విడిగా మాట్లాడుకుందాం. కరుణ ముందు తటికించుకోవద్దు. అమ్మకి నాన్నకి పడదు అనే భావం ఆ చిన్నారి మనసులో రానీయవద్దు. ఆమె తల ఊపింది. కొద్దిసేపైన తర్వాత రమేష్ తన పక్కన పడుకున్న భార్య మెడ క్రిందగా చెయ్యి పోనిచ్చి తల ఎత్తి గుండెలకు ఆనించుకుంటూ, హేమా, నీ అసంతృప్తికి కారణం ఏమిటో చెప్పనా అన్నాడు. ఏమిటి? మనకి ఇంకో పాప కావాలి. కరుణ పెద్దదైంది. నీకు బొత్తిగా తోచటం లేదు. అందుకే నాతో ఇలా దెబ్బలాడుతున్నావు. బాగుంది. ఆమె పక్కున నవ్వింది. ఎన్నాళ్లైంది నీ నవ్వు విని? ఇలా నా చెవి దగ్గరగా నీ నవ్వు వింటుంటే మన పెళ్ళైన మొదటి రోజులు గుర్తుకు వస్తున్నాయి అన్నాడతను. అప్పుడు ఆనందముంది, సుఖం లేదు. ఇప్పుడు సుఖం ఉంది, కానీ ఆనందం తగ్గిపోతోంది అనుకుంది ఆమె నిట్టూరుస్తూ. రమేష్ ఆ సాయంత్రం ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం అవగానే ముస్తాబైన కరుణ తండ్రిని షికారుకు వెళదాం రమ్మనమని మారాం చేసింది. మమ్మీని కూడా తయారు అవ్వమను, వెళ్దాం. పేపర్ చూస్తున్న రమేష్ అన్నాడు. సినిమా టైం కూడా అయిపోయింది. ఇప్పుడెక్కడికి వెళ్ళడం అంది హేమ. పార్కుకి వెళ్దాం కరుణ వెంటనే చెప్పింది. హేమ ఉలిక్కిపడింది. ఇప్పుడా? చీకటి పడిపోయింది. డాడీ మళ్ళీ రేపు ఉదయం ఊరు వెళ్ళాలి. ఇంకోసారి ఎప్పుడైనా వెళదాం. ఏం? హేమ కూతురిని అన్నయించబోయింది. ఏం వద్దు, ఇప్పుడే వెళదాం. డాడీ పార్కుకి వెళదాం. కరుణ మారాం ప్రారంభించింది. రమేష్ పేపర్ మడిచి పక్కన పెట్టేశాడు. వెళదాం తల్లి, దానికోసం ఏడవడం దేనికి? హేమ బయలుదేరు. 10 నిమిషాలు కరుణని అలా తిప్పి తీసుకువద్దాం. మీ ఇద్దరూ వెళ్ళిరండి, నాకు బద్ధకంగా ఉంది. హేమ తప్పించుకోవడానికి చూసింది. బయలుదేరమంటుంటే రమేష్ కళ్ళల్లో అసహనం తొంగి చూసింది. హేమ తప్పనిసరిగా ముఖం కడుక్కొని బట్టలు మార్చుకుని వచ్చింది. ముగ్గురు కారులో వెడుతుండగా హేమ అంది. పార్కుకేం వద్దు, ఏం చక్క మనం హోటల్కెళ్ళి ఐస్ క్రీం తిందాం. ఏం తల్లి? రమేష్ కూతురిని అడిగాడు. పార్కుకే వెళదాం, తర్వాత ఐస్ క్రీం తిందాం. రైట్, అయితే పార్కుకే. రమేష్ కారు పక్కకి తిప్పాడు. నువ్వు మరీ దాన్ని మొండిదానిగా చేస్తున్నావు. అది ఎట్లా చెబితే మనం అట్లా ఆడడమేనా? మనం చెప్పిన మాట అది ఒక్కసారి కూడా విననవసరం లేదా? కోపంగా అంది హేమ. ఉష్, పాప ముందు తర్కం పెట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఇంగ్లీష్లో మందలించాడు అతను. హేమ ముఖం తిప్పుకుంది. కారు పార్కులోకి వస్తుంటే హేమ గుండెలు చిత్రంగా కొట్టుకోసాగినాయి. ఇక్కడ సుధాకర్ కనిపిస్తే, పాప అతన్ని చూడగానే అంకుల్ అని పిలిస్తే రమేష్ ముఖం ఎలా ఉంటుంది? ఆ రోజు అతన్ని చూడగానే ఎందుకు పిలవలేదో అర్థమవుతోంది. పాపని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లిన వ్యక్తి అతనేనని ఎందుకు చెప్పలేదని ఆగ్రహపడతాడు. ఏం జవాబు చెప్పాలి తను? హేమ కారులో సీటుకు అంటుకుపోయినట్టుగా కదలకుండా కూర్చుంది. పాప తన ఆ రోజున పడిన చోట చూపించింది. అంకుల్ తనని ఎక్కడ పలకరించాడో చెప్పింది. అదృష్టవశాత్తు అక్కడ సుధాకర్ లేడు. కానీ ఏ క్షణంలో వస్తాడోనని బెదురు హేమని పీడిస్తూనే ఉంది. రమేష్ పచ్చగడ్డిలో కూర్చుని చాలాసేపు కూతురితో ఆటలాడాడు. పొద్దుపోయింది. మళ్ళీ నువ్వు ఉదయమే ఊరు వెళ్ళాలి జ్ఞాపకం చేసింది. అవును కదూ? రమేష్ గుర్తుకు వచ్చినట్టుగా లేచాడు. ముగ్గురు కారులో వస్తుంటే హేమకి గుండెలు తేలిక పడ్డట్టుగా, హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నట్టుగా అనిపించింది. హేమకి హఠాత్తుగా తన పిరికితనానికి తనకే సిగ్గువేసింది. సుధాకర్ గురించి చెబితే ఏమవుతుంది? ఒక్క నిమిషం రమేష్ ఆశ్చర్యపోవచ్చు. అంతకంటే ఇంకేం ప్రమాదం జరుగుతుంది? భార్యాభర్తలిద్దరూ ఆప్తమిత్రుల్లా ఉండాలి, కానీ ఇలా అరమరికలు ఉండకూడదు. ఉంటే ఆ దాంపత్యం సరైన దాంపత్యం కానే కాదు. తనకి నోటి వెంట సుధాకర్ పేరు అంత తేలికగా రాని మాట నిజమే. అయినా సరే రమేష్కి చెప్పేయాలి. కొన్ని చిన్న విషయాలు చెప్పకపోవడం వల్ల పెద్దవి అయ్యి అపార్థాలకి దారితీస్తాయి. ముగ్గురు భోజనాలు చేసిన తరువాత కరుణని నిద్రపుచ్చి హేమ రమేష్ గదిలోకి వచ్చింది. అతను ఉదయం వెళ్ళడానికి అవసరమైన కాగితాలు సర్దుకుంటున్నాడు. హేమ అల్మారాలో ఉన్న బట్టలు తీసి అతని పెట్టెలో సర్దుతూ, రమేష్, నీకో విషయం చెప్పాలి అంది. కాగితాలు చూస్తున్న అతను తలెత్తకుండానే ఏమిటది అన్నాడు. హేమ మాటలు సిద్ధం చేసుకోసాగింది. అంత ముఖ్యమైనదా? అవును. బాప్రే, అయితే ఇప్పుడు చెప్పకు. నువ్వు ముఖ్యమైనది అన్నావంటే నాకది తప్పకుండా సీరియస్ అయిన విషయమే అవుతుంది. నేను ఊరు నుంచి తిరిగి వచ్చిన తరువాత వింటాను. ముఖ్యమైనదేం కాదు, చాలా చిన్న విషయమే. అయితే ఇప్పుడు తొందరేం? తీరికగా తర్వాత వింటాను. కాగితాలు సర్ది బ్యాగ్లో పెట్టి లేచి వచ్చాడు.
హేమ పెట్టెమూత పరిశీలిస్తున్నట్టుగా అలాగే నిలబడింది. ఇది నిజమే. అతను ఊరు వెళ్లే ముందు ఈ విషయం చెప్పడం సమంజసమా? అప్పుడే ఎందుకు చెప్పలేదంటే? మాటకి మాట పెరిగి ఘర్షణ అయితే రమేష్ వెనుకగా వచ్చి హేమ నడుం చుట్టూ చేతులు వేసి తనకి అభిముఖంగా తిప్పుకున్నాడు. అబ్బా, 15 రోజులు దేవిగారు దర్శనం ఉండదు కాబోలు. ఢిల్లీ నుంచి నీకు ఏం కావాలో చెప్పు. ఏం కావాలి? నాకు అన్నీ ఉన్నాయి. నిజంగా? ఆశ్చర్యం నటించాడతను. దయ ఉంచి చీరలు మాత్రం తేవద్దు. బీరువాలు నిండిపోయినాయి. వాటిల్లో చాలా వాటిని నేను ఒక్కసారి తప్ప మళ్ళీ కట్టుకోనేలేదు. అతని కళ్ళల్లో ఆశాభంగం కనిపించింది. నీకిష్టం లేకపోతే అవసరం లేని వాటిని ఎవరికైనా ఇచ్చేయ్. అంత ఖరీదు గల వాటినా? ఎంత ఖరీదు అయితేనేం, వాటికి మించినవి మనం కొనుక్కోగలిగినప్పుడు. హేమ తల అడ్డంగా తిప్పింది. నీకు తెలియదు రమేష్. వాటిని కొన్న ఆ డబ్బు సంపాదించడానికి నువ్వెంత కష్టపడ్డావో గుర్తుకు వస్తుంది. ఆ పని నేను చేయలేను. సిల్లీ సెంటిమెంట్స్. నువ్వును నీలాంటి సెంటిమెంటల్ ఫూల్ని చేసుకోవడం నా దురదృష్టం. అతని మాటలు నిరసనగా ఉన్నా అతని చేష్టలు మాత్రం హేమని ఆప్యాయంగా, అనురాగంగా, ఆర్తిగా హృదయానికి హత్తుకున్నాయి. కథ కొనసాగుతుంది.